గట్టు చింకి ఇంకా క్రికెట్ టోర్నమెంట్. భారతదేశంలో క్రికెట్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు, ఇంకా 2 నెలల పాటు దేశమంతా క్రికెట్ పండుగలా ఉంటుంది. అరే, స్పిన్నర్కి ఈ ఓవర్ ఎందుకు ఇచ్చారు? చూడు, ఇప్పుడే 6 పడుతుంది. నాన్న అలా చెప్పిన వెంటనే టక్కున స్క్రీన్లో 6 పడుతుంది. అది చూసి గట్టు ఇంకా చింకి ఆశ్చర్యంగా నాన్నను చూస్తూ ఉంటారు. అరే వా నాన్న, మీరు ఎలా అయితే చెప్పారో అలానే జరిగింది. పిల్లలు, క్రికెట్ అంటే కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ప్రణాళిక, వ్యూహం కూడా చాలా ముఖ్యం. వ్యూహం తప్పితే గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోవచ్చు. నాకు ఈ ఐపీఎల్ చూస్తూ ఉంటే మన కాలనీలో కూడా ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలి అనిపిస్తుంది. ఏమంటావు చింకి? వావ్, ఇది చాలా ఎగ్జైటింగ్ ఐడియా. మరుసటి రోజు గట్టు చింకి తన స్నేహితులందరికీ సొసైటీ ప్రీమియర్ లీగ్ ఆలోచన తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. ఇది చాలా మంచి ఐడియా గట్టు. ఇప్పుడు ముందుగా 4 కెప్టెన్లను ఎంపిక చేద్దాం. ఇంకా తర్వాత వాళ్ళు తమ తమ జట్టుని ఎంచుకుంటారు. చింకి అవుతుంది ఆర్గనైజింగ్. ఇంకా చూస్తుండగానే పిల్లలందరిలో కెప్టెన్లు తయారైపోయారు. మన ఎస్పీఎల్ టీమ్ నేమ్స్ గట్టు గ్లాడియేటర్స్, మాంటీ మార్వెట్స్, హరి హరికేన్స్, ఇంకా బంటి ఒక టీమ్ బంటి బౌన్సర్స్. బింగో కూడా ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతోంది. అది కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. బింగో కూడా ఆడుకోవాలనుకున్నట్టుంది. అయితే బింగోను కూడా మా టీంలో తీసుకుంటాను. బింగో ఎలా ఆడుతుంది? బ్యాటింగ్ బౌలింగ్ ఎలా చేస్తుంది? అది బాల్ క్యాచ్ పట్టుకుంటుంది. అది ఫీల్డర్గా ఉంటుంది. చేసుకో. నువ్వు బింగోని నీ టీంలో తీసుకుంటే నీ టీంలో 10 మంది మాత్రమే ఉంటారు, 11 మంది ఉండరు. మాంతి అలా చెప్పి గట్టుకి కాస్త కన్ఫ్యూజన్ అయితే పెడతాడు. కానీ గట్టు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఇలా అంటాడు. హా, నాకు ఓకే. బింగో కూడా చాలా గట్టిగా తన ఆనందం వ్యక్తం చేస్తుంది. చూస్తూ ఐపీఎల్ రోజు రానే వస్తుంది. ఇంకా అందరూ టోర్నమెంట్ రోజు పార్క్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోతుంది. చింకీ ఇంకా పింకీ ఆర్గనైజర్స్ గా ఉంటారు. ఇంకా కామెంటరీ కూడా చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఎస్పీఎల్ కు స్వాగతం. మన కాలనీ ఆటగాళ్లలో కూడా కనిపిస్తున్నారు. కోహ్లీ, గిల్, బూమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి ప్రతిభ కనిపిస్తుంది. అద్భుతంగా ఆడుతున్నారు. సెక్రటరీ అంకుల్ ఈ మ్యాచ్ లో ఎంపైర్. అతనితో హరి టీం కెప్టెన్ హరి ఇంకా మాంటీ టీం కెప్టెన్ మాంటీ ఉంటారు. ఇంకా అప్పుడు టాస్ వేస్తారు. మ్యాచ్ స్టార్ట్ అయింది. హరికేన్స్ జట్టు వేగంగా పరుగులు సాధించింది. కానీ మార్వెల్స్ టీం నుంచి రాహుల్ వరుసగా హ్యాట్రిక్ వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పేస్తాడు. ఇప్పుడు రాహుల్ వల్ల హరికేన్స్ టీం కాస్త తడబడింది. ఇంకా వాళ్ళు మాంటీ మార్వెల్స్ టీం కి టార్గెట్ ఇచ్చారు 10 ఓవర్లలో 82 రన్స్ చేయాలని. ఈ టైంలో మాంటీ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇంకా మార్వెల్స్ 7 ఓవర్స్ లోనే 82 రన్స్ కంప్లీట్ చేశారు. హరి గేమ్స్ ని ఓడించి మార్వెల్స్ ఇప్పుడు వాళ్ళ చోటుని హైగా పెట్టుకున్నారు. గేమ్ చాలా పోటాపోటీగా జరుగుతుంది. ఇప్పుడు మ్యాచ్ అవుతుంది గట్టు గ్లాడియేటర్స్, బంటి బౌన్సర్స్ మధ్య. బంటి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గట్టు తెలివైన కెప్టెన్సీ, ఖచ్చితమైన బౌలింగ్తో ప్రత్యర్థి జట్టును 64 పరుగులకే ఆలౌట్ చేశాడు. కానీ బౌలింగ్ చేస్తున్నప్పుడు గట్టు కాలికి గాయమైంది. అందుకే అతను స్వయంగా ఓపెనింగ్కి రాలేదు. కానీ గట్టు ప్లాన్ వర్కౌట్ అయింది. అతను ఓపెనర్స్ ఎవరూ రిస్క్ షాట్స్ కొట్టలేదు. కేవలం 1-2 రన్స్ చేస్తూ వాళ్ళ టార్గెట్ కంప్లీట్ చేస్తారు. ఒక్క వికెట్ని కూడా తగలకుండా. ఇలా జోరుగా సాగుతూ ఉంటుంది. ఇంకా ఈ ప్రకారంగా గ్లాడియేటర్స్ ఒక 6 కూడా కొట్టకుండా ఇంకా ఫైనల్స్ కి చేరుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు పోటీ మాంటీ మార్విక్స్ తో జరుగుతుంది. ఈ మ్యాచ్ మార్ఫిక్కే గెలుస్తాడు, ఎందుకంటే మాంటీ చాలా అద్భుతమైన క్రికెట్ ప్లేయర్. ఇంకా గ్లాడియేటర్ టీం వల్ల అయితే 6 కొట్టడం కూడా నేను చూడలేదు. గ్లాడియేటర్ కెప్టెన్ చాలా తెలివైన వాడు కాబట్టి గ్లాడియేటర్సే గెలుస్తారు తప్పకుండా. ఈసారి టాస్
మాంటీ గెలుస్తాడు. అతను బౌలింగ్ చేయాలి అనుకుంటాడు. గ్లాడియేటర్స్ టీం కూడా ముందులానే బ్యాటింగ్ చేయడానికి రెడీ అవుతారు. మాంటీ వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీతో బౌలింగ్ చేస్తూ ఉంటారు. అందుకే 15 రన్స్లోనే వాళ్ళ 4 వికెట్స్ పడతాయి. గట్టు కాళ్ళకి దెబ్బ తగులుతుంది. అయినా కూడా అతను ముందు బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. ఇంకా అప్పుడు యాంకర్ చింకీ, గ్లాడియేటర్స్ టీం కెప్టెన్ గట్టు గాయంతో ఉన్నప్పటికీ గట్టు తన జట్టు కోసం పోరాడుతున్నాడు. కట్స్, స్కూప్స్, షాట్స్. గట్టు మైదానంలో ప్రతి మూలన అద్భుతమైన షాట్స్ కొడుతున్నాడు. గట్టు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఇంకా 10 ఓవర్లతో స్కోర్ను 95 పరుగులకు చేర్చాడు. ఇప్పుడు మార్వెల్స్ గెలవాలంటే 98 పరుగులు చేయాలి. ఇప్పుడు గేమ్లో చాలా ఉత్కంఠగా ఉంది. లాస్ట్ టైం మనం కేవలం 7 ఓవర్స్లోనే 82 రన్స్ చేశాం. 10 ఓవర్లలో మనం 97 చాలా ఈజీగా చేయగలం. కంటైనర్ మొదటి ఓవర్లోనే గట్టు మార్వెల్స్ 2 వికెట్లు కొట్టేశాడు. ఇప్పుడు మాంటీ బ్యాటింగ్ చేయడం వల్ల ఈ గేమ్లో ఏదైనా చేంజ్ వస్తుందా? వికెట్స్ పడ్డా కూడా మాంటీ మాత్రం 6లు కొడుతూనే ఉంటాడు. మాంటీ అద్భుతంగా ఆడి స్కోర్ని 91 పరుగులకు తీసుకెళ్లాడు 9 ఓవర్లోనే. మాంటీ అద్భుతంగా ఆడడం వల్ల ఇప్పుడు లాస్ట్ ఓవర్లో కేవలం 7 రన్లు కొడితే చాలు. గట్టు కళ్ళు మూసుకుంటాడు. గట్టుకి అతని తండ్రి మాటలు గుర్తుకు వస్తాయి. క్రికెట్ అంటే కేవలం నైపుణ్యం కాదు, ప్రణాళిక మరియు వ్యూహం కూడా. గట్టు నోటీస్ చేస్తాడు. మాంటీ అన్ని షాట్స్ లేగ్ సైడ్ కొట్టాడు. కాబట్టి లాస్ట్ ఓవర్లో అతను బాల్స్ అన్నీ ఆఫ్ స్టంప్ అవతల వేయడం మొదలుపెట్టాడు. ఇంకా 5 ఫీల్డ్స్ని ఆఫ్ దగ్గరే నిలబడేలా చేశాడు. గట్టు బ్రిలియంట్ స్ట్రాటజీ పనిచేస్తుంది. మాంటీ బౌండరీ కొట్టలేకపోయాడు. ఇంకా సింగిల్ తీసుకొని స్ట్రైక్ నుంచి దూరం అవ్వాలని అనుకోవట్లేదు. ఇప్పుడు టార్గెట్ 3 బాల్స్లో 7 రన్స్. ఈసారి మాంటీ బంతిని దూరంగా ఆడి 2 పరుగులు తీయాలని ప్రయత్నించాడు. కానీ బింగో వేగంగా బంతిని అందుకుని వికెట్ కీపర్కి ఇచ్చింది. మాంటీ రన్అవుట్ అయ్యాడు. ఇంకా అప్పుడు బింగో అద్భుతమైన ఫీల్డింగ్ వల్ల మాంటీ రన్అవుట్ అయ్యాడు. ఇప్పుడు 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. ఇంకా ఇప్పుడు గట్టు తెలివైన బౌలింగ్తో మ్యాచ్ని అద్భుతంగా గెలిపించాడు. సొసైటీ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ అవుతాడు. అభినందనలు గట్టు, మీ గ్లాడియేటర్స్ SPL తొలి ఛాంపియన్లు అయ్యారు. ఈ విజయానికి బింగో చేసిన ఫీల్డింగ్ కూడా ఒక కారణం. థ్యాంక్ యూ బింగో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.